హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రసాదం కోసం కొన్ని రెసిపీస్ చేస్తాను చూడండి. ఫస్ట్ డ్రై సైడ్ పెట్టేస్తాను. తర్వాత నూనె అదే నెయ్యిలో కొంచెం రవ్వ వేసుకొని దాంట్లో పాలు వేసుకుని తర్వాత కొంచెం ఫుడ్ కలర్ మీకు నచ్చితే పంచదారనే వేసుకోవచ్చు. నేనైతే బెల్లం వేసుకున్నాను. ఇప్పుడు తర్వాత ఇలా డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే టేస్టీ రవ్వ వేసి రెడీ అయిపోయింది. తర్వాత ఇప్పుడు తాలింపు పెట్టేసుకుని ఇది ఏంటంటే పల్లీలు, జీడిపప్పు, కొంచెం పచ్చిమిర్చి, కరివేపాకు ఇవన్నీ వేసి బాగా వేసుకోండి. ఇది ఇలా వేసుకున్న తర్వాత ఎండుమిర్చి కూడా వేసుకొని దీంట్లోనే కొంచెం సన్నగా తరుగుకున్న అల్లం వేసుకోండి. అలాగే కొంచెం పసుపు వేసి దీంట్లోనే 2 నిమ్మకాయలు తినండి. పులుపుగా నచ్చి తినుకోండి. మీకు ఉంటే మళ్ళీ చూసి అడ్జస్ట్ చేసేసుకోండి. కొంచెం సాల్ట్ కూడా వేసుకోండి. తర్వాత కరివేపాకు కొత్తిమీర వేసి బాగా కలవండి. పోపు చాలా ముఖ్యమండి పులిహోరకి. ఇది నిమ్మకాయ పులిహోర అనమాట. చూసారా? దీంట్లో అంత బాగా కలుపుకున్నాక 1 స్పూన్ పంచదార ఏంటి అనిపిస్తుందా? పంచదారేనండి. వేస్తే టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. చూసారా? ఇలా అన్నమాట. వేడి లెమన్ రైస్ అంటారు, నిమ్మ పులిహోర అని కూడా అంటారండి. చూసారా? రెడీ అయిపోయింది. ఇప్పుడు పెరుగన్నాన్ని చూస్తాం. ఇవి కొంచెం పాలు పోస్తుంది. ఆల్రెడీ ఉడికించిన అన్నంతోనే చేసుకోవచ్చు అండి. పులిహోర లెమన్ రైస్ రెండు ఒకే రైస్తో చేసుకోవచ్చు. ఇలా కొంచెం పాలను ఉడికించుకొని దాంట్లోనే ఈ ఉడికించిన అన్నం వేసి కొంచెం అల్లం వేసేసుకొని ఇలా కొద్దిసేపు పక్కన చల్లారబెట్టుకోవాలి. తర్వాత పోపు వేసేసుకొని ఇంట్లో కొంచెం జీలకర్ర, మీకు వేసుకోవాలనిపిస్తే జీడిపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు, కొత్తిమీర వేసిన తర్వాత చల్లారిన తర్వాత దీంట్లో కొంచెం పెరుగు వేసుకొని ఇంట్లో వేసాం కదండి. ఇలా కలిపేస్తే ఇలా అయిపోతుంది. ఇప్పుడు పైన కారపొడి మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి. వేసిన తర్వాత కొంచెం అనారు గింజలు కూడా వేసుకుంటే అంటే దానిమ్మ చాలా టేస్టీగా ఉంటుందండి. చూసారా? ఎంతో టేస్టీ అయినా కమ్మనైనా పెరుగన్నం. దీన్ని కర్డ్ రైస్ అని కూడా అంటారు ప్రసాదాలకి. చూసారా? పులిహోరను చింతపండు పులిహోర కూడా చేస్తారు, కానీ నేను లెమన్ పులిహోర చేశాను. తర్వాత పెరుగన్నం, కర్డ్ రైస్ అండ్ రవ్వ కేసరి 3 చేసేసాను. తర్వాత నెక్స్ట్ రెసిపీ వచ్చేసి చక్కెర పొంగల్ అండి. చక్కెర పొంగల్ వచ్చేసి ఇప్పుడు దీంట్లో నేను శనగపప్పు, కొంచెం రైస్ వేసి కుక్కర్లో 4 విజిల్ రానిచ్చాను. తర్వాత 4 విజిల్ అయిపోయాక నార్మల్గా మూత తీసేసి ఇలా మీడియంలో పెట్టేసుకొని కొంచెం గ్లాస్ పాలు పోసుకున్నాను. బాగా ఉడికిన తర్వాత బెల్లం వేసేసుకొని బాగా కలబెట్టుకోవాలండి. తర్వాత డ్రై ఫ్రూట్స్ని ఇలా బాగా కలుపుకోవాలి. బెల్లం పొట్టును వేసుకున్నాను నేను. ఇలా మెత్తగా ఇలా బాగా ఉడికించుకున్న తర్వాత 2 యాలకులను దంచి బాగా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత కొంచెం గీ వేసుకొని దీంట్లో డ్రై ఫ్రూట్స్ని వేసుకొని ఇలా బాగా నేను జీడిపప్పు, బాదం, డ్రై ఫ్రూట్స్ అంటే మీ ఆప్షనల్ అండి. నేను ఇది వేసుకున్నాను. ఇవన్నీ వేస్తే టేస్టీ చక్కెర పొంగలి రెడీ. ఇవన్నీ ప్రసాదాల కోసం దసరా టైంలో ఉపయోగపడతాయని వీడియో తీసి చేశానండి. తర్వాత కొబ్బరి అన్నం కోసం ఫస్ట్గా కొంచెం అన్నాన్ని ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి. దాన్ని చల్లారబెట్టుకొని తర్వాత ఇక్కడ ఒక కడాయిలో ఆయిల్ పోసుకొని దీంట్లో ఆవాలు, పోపు దినుసులు, పల్లీలు, శనగపప్పు, మినపప్పు అన్నీ వేసి మీడియం ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో కానీ వేసుకొని కొంచెం జీలకర్ర, జీడిపప్పు వేసుకొని 4-5 పచ్చిమిర్చిని, 2 ఎండుమిర్చి, కొంచెం అల్లం సన్నగా తరిగేసుకోండి, కొంచెం కరివేపాకు వేసుకొని 1 కప్పు పచ్చి కొబ్బరి తురుము వేసుకోవాలి. ఈ పచ్చి కొబ్బరి తురుము వేసుకున్నాక ఓన్లీ 30 సెకండ్స్ మాత్రమే ఉంచేసి స్టవ్ ఆపేసి తర్వాత కొత్తిమీరని చల్లుకోవాలి. ఇప్పుడు ఉడికించడంలో కొంచెం సాల్ట్ వేసి మిశ్రమం అంతా వేసేసి బాగా కలబెట్టేసామంటే చూసారా? వేడి టేస్టీ ఉంది కొబ్బరి అన్నము రెడీ అయిపోయింది. దీన్నే కోకోనట్ రైస్ అని కూడా అంటారు. సో దీంట్లో కావాలంటే మీరు లెమన్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.